పిఠాపురం మండలం కోలంక గ్రామానందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేతినేని నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత పశువుల వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్పర్సన్ బోట ఆదివిష్ణు, పిఠాపురం మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెన్న జగదీష్, సెట్టిబర్జీ ఆపరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువులకు సమయపాలనలో టీకాలు వేయిస్తూ సరైన సమయంలో చికిత్స అందించడంలో పశు వైద్యాధికారులు ఎంతో చాకచక్యంగా విధులు నిర్వహిస్తున్నారని, దీని ద్వారా పశు సంపద దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ చాలా పశువులకు వైద్యం అందించడం జరిగిందని, సుమారు ఈ వైద్య శిబిరానికి 1000 పశువులపైన ఉచితంగా మెడిసిన్స్ అందించడం జరిగిందని, అంతేకాకుండా పశు వైద్యశాల నందు మిగతా అవసరాలు ఏమైనా వస్తే తగిన వైద్యం అందించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ బోట ఆదివిష్ణు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, పిఠాపురం మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెన్న జగదీష్, అన్నవరం పాలక మండలి సభ్యులు గంజి గోవిందరాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కేతిరెడ్డి గౌరీ నాగలక్ష్మి, రామశెట్టి సూరిబాబు, కారపురెడ్డి వెంకటేష్, కొండపల్లి శివ, ఆది, పశుసంవర్ధక శాఖ సిబ్బంది జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ డిఎస్ రమేష్ చందర్, మండల అసిస్టెంట్ డాక్టర్ రంజిత్ సింగ్, కోలంక డాక్టర్ హరీష్, కుమారపురం డాక్టర్ లావణ్య, వెల్దుర్తి డాక్టర్ రవీంద్ర, మార్కెట్ కమిటీ సెక్రటరీ ప్రమీళ, సూపర్వైజర్ యోజనాదేవి, ఎంఎంఎస్ శ్రావణి, రాజశేఖర్, విజయ్ కుమార్, ఎలుగుబంటి రాజారావు, అవుట్సోర్సింగ్ సిబ్బంది మరియు కూటమి ప్రభుత్వ నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వైస్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మన బాబులు గారికి మన అలాగే అన్నవరం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ మన గంజి గోవిందరాజు గారికి, అందరికి స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కోలంక గ్రామమే కాకుండా మన మండలంలో గ్రామాలన్నీ కూడా వ్యవసాయం మీద ఎంత ఆధారపడి ఉంటామో అలాగే పశుసంవర్ధక పశువుల మీద కూడా అంత ఆధారపడి ఉంటారు. దీన్ని మన పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని ఇంకా దీన్ని పశుసంవర్ధక శాఖని మరింత అభివృద్ధి చేయాలని ఇటువంటి కార్యక్రమాలకి తోడ్పాటు అందిస్తూ ముందుకు నడిపించడం, అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్లే కార్యక్రమాలు చేపట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఏవి పశుసంవర్ధక శాఖలో కానీ, అలాగే వ్యవసాయానికి సంబంధించిన నీటిపారుదల శాఖలో కానీ ఇటువంటి కార్యక్రమాలు మనం గత గొడ్డల పార్టీలో ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇలాగే ముందుకు సాగాలని, మీ అందరి ఆశీర్వాదం కూడా మన నాయకులకి ఉండాలని చెప్పేసి మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నా పేరు వాకపల్లి దేవి అండి. మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వివరిస్తూ ఈ కోలంక గ్రామంలో ఈ పశువుల మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగించుట సంతోషమైంది. పవన్ కళ్యాణ్ గారు మేరకు ఈ మెడికల్ క్యాంపు చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరిగిందని ధన్యవాదాలు తెలుపుకుంటూ కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఆయన గౌరీ కేతిరెడ్డి, పిఠాపురం రూరల్ జనసేన. నేను మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అండి. మాది కోలంక గ్రామం. ఈ కోలంక గ్రామానికి సంబంధించి ఇప్పుడు మాకు ఏఎంసీ ద్వారా మాకు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇది ఒక చిన్న పల్లెటూరు. ఈ మారుమూల గ్రామంలో మాకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది చాలా సంతోషం. పశువర్ధక శాఖ వారి సహాయంతో ఇక్కడ మరి చాలా మంది డాక్టర్లు వచ్చారు, పెద్ద డాక్టర్లు వచ్చారు, మంచి మందులు ఉచితంగా ఇచ్చారు. అనేకమైన ఆవులు, పశువులు అన్నిటిని తోలుకుని వచ్చారండి. అందరూ కూడా పరీక్షలు చేయించుకున్నారు. చాలా బాగా జరిగింది. మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అండి ఎక్కడో చిన్న పల్లెటూరు మారుమూలలో ఉంది అనేసి మేము అనుకుంటాం. కానీ మమ్మల్ని కూడా, మా ఊరిని కూడా గుర్తించి ఈ ఊర్లో ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది మాకు ఎలా చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి ఇది మనకి పవన్ కళ్యాణ్ గారు మనకి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, మన అసెంబ్లీ, మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం, ఇవి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా
చేసేదాటికన్నా మనం చూస్తున్నాం. మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్క కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి విషయంలోని ఎంతో అభివృద్ధి కనబరుస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు మనకి ఈ వర్షాలు పడడం, ఈ పశువులు చేలలోకి వెళ్ళడం, ఆ నీళ్లు అన్ని తాగడం వల్ల వాటి వల్ల మనకి ఆ గేదెలకి వాటికి ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకనేసి ఈ మెడికల్ క్యాంప్ ద్వారా వాటికి ముందు ఎటువంటి సమస్యలు రాకుండా వాటికి కావాల్సినటువంటి ఇంజక్షన్లు, యాక్షన్లు అన్నీ ఇచ్చి సరే వాడికి కావాల్సినటువంటి మందులు కూడా ఇచ్చి మనుషులు సంతోషించడం కాదు, పశువులు కూడా సంతోషించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప కార్యక్రమం మాకు ఇక్కడ పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అయితే వచ్చినటువంటి పశువర్ధక శాఖ వాళ్ళకి, అలాగే మా ఏఎంసీ తరపున వచ్చిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్, జై కూటమి ప్రభుత్వం. నా పేరు ప్రమీల. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ పిఠాపురం సెక్రటరీగా పనిచేస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ పిఠాపురం ఆధ్వర్యంలో ఈరోజు కోలంక గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు వారి సహకారంతో, పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంటు సహకారంతో ఈ దినాన ఉచిత వైద్య శిబిరము విజయవంతంగా నిర్వహించడం జరిగిందండి. గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క ఆవులను, పశువులను తీసుకుని వచ్చి వాటికి ఉన్న సమస్యలు డాక్టర్ ద్వారా పరీక్షించుకొని వారికి కావాల్సిన మందులు అన్నీ తీసుకున్నారండి. ఈ రీతిగా ఈ గ్రామానికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి కూటమి ప్రభుత్వము బడ్జెట్ కూడా అనుగ్రహించిందండి. దీనికి గాను మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే. ప్రభుత్వానికి మరియు మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు డాక్టర్ రంజిత్ సింగ్ అండి. పిఠాపురం మండల డాక్టర్ని. మల్లం వెటనరీ డిస్పెన్సరీ. ఈరోజు ఈ కోలంక గ్రామ పంచాయతీలో పిఠాపురం మండలం మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడమైనది. దీంట్లో భాగంగా ఈరోజు 152 పశువులకి మనం వైద్యం చేయడం జరిగింది. అందులో ఈ 32 అంటే మన గర్భకోశ వ్యాధులకు సంబంధించిన వైద్యం చేయడం జరిగింది. ఆ తర్వాత దూళ్ళకి నట్టల నివారణ మందులు కూడా ఉచితంగా వేయడం జరిగింది. ఆ తర్వాత దీంట్లోనే టీకాలు, LSD వ్యాక్సిన్ అంటే లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్, వైరల్ డిసీజ్ వస్తుందండి, వాటికి కూడా ఉచితంగా టీకాలు వేయడం జరిగింది. అదే కాకుండా గంటవాపు రాకుండా హెమరేజిక్ సెప్టిసిమియా HS వ్యాక్సిన్ కూడా ఉచితంగా ఈ వైద్య శిబిరంలో వేయడం జరిగిందండి. మనకి రైతు సోదరులు దాదాపు 63 మంది లబ్ధి పొందారు. ఈరోజు ఇంకా ఈ శిబిరం సాయంత్రం 6 వరకు కూడా కొనసాగుతుందండి. ఈ ఎవరు వచ్చినట్టు చూడు పరీక్ష చేయడం కానీ, ఏదో వచ్చిన వాటికి ఏదో ఇంజక్షన్ చేయడం కానీ, లేకపోతే గర్భంలో ఏదైనా వ్యాధి ఉన్నట్టయితే దానికి సరైన పద్ధతిలో వైద్యం చేసి మళ్ళీ వ్యాధి నిర్మూలించి దానికి మళ్ళీ చూడు కట్టడం కూడా ఈ వైద్య శిబిరం భాగంగా చేయడం. సుమారు ఇప్పటి వరకు అయితే 152 పశువులకు వైద్యం చేసామండి. ఇంకా సాయంత్రంలోగా ఇంకా 40-50 పశువులకు చేయడం జరుగుతుంది. ఇక్కడ హాస్పిటల్ అనేది మల్లంలో ఉందండి. ఇక్కడ ఉన్న మందులు అయిపోయిన తర్వాత కూడా అక్కడ నుంచి మందులు ఫాలోఅప్ కేసెస్ కింద చేయడం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇది జరుగుతుందంటే ఇది మొదటగా మన చైర్మన్ గారి చొరవతోటి ఇది జరిగింది. ఆవిడ మనకు చాలా ఈ విషయంలో చాలా సహకరించారు. మంచి మందులు మనకి తెప్పించడం జరిగింది. మేము అడిగిన మందులే మాత్రమే తెప్పించారు. ఎందుకంటే కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ అయినా వెనకాడకుండా మందులు తెప్పించడం ఆవిడ మనకి మన నోరులేని పశువుల మీద ఎంత ప్రేమ ఉందో ఇదే చూపిస్తుంది. ఇక్కడ మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించేటప్పుడు మన జిల్లా అధికారి, జాయింట్ డైరెక్టర్ గారు, మన జగ్గయ్య చెరువు, మన పిఠాపురం
సహాయ సంచాలకులు. అదే కాకుండా మన ఏఎంసీ చైర్మన్ గారు, ఇరిగేషన్ వైస్ చైర్మన్ గారు, గోవిందరాజులు గారు, మన అన్నవరం బోర్డు మెంబర్ గారు, ముఖ్యంగా మన మండల జనసేన ప్రెసిడెంట్ జగదీష్ గారు, తర్వాత మన బాబుల్ గారు టీడీపీ ఇక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు బాబులు గారు, తర్వాత అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌరీ గారు కూడా పాల్గొన్నారండి. వాళ్ళ ముఖ్య మూల్య చాలా విలువైన సందేశం కూడా ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా కమిటీ ద్వారా రైతులకి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను.